హలో అండి. గుడ్ ఈవెనింగ్. యెస్. గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ. ఏపీకి సంబంధించి కరెంట్ ఇష్యూస్ మనం చదువుతున్నాం. దానికంటే ముందుగా అందరికీ హ్యాపీ దసరా. యెస్. హ్యాపీ దసరా. యెస్. మరి సెషన్‌లోకి వెళ్ళిపోదామా? ఒక 1 మినిట్ వెయిట్ చేద్దామా? మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. రైట్ అండి. సరే. మరిక్కడ ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన మన ప్లాట్‌ఫార్మ్ గురించి ఒక్కసారి చూసేసి ఒక 1 మినిట్‌లో టకటక మరి మన కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఏపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీకి సంబంధించినటువంటి లార్జెస్ట్ ప్లాట్‌ఫార్మ్ మనది. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్‌గా ఉన్నారు. ఏ కోర్స్‌కి ఎన్రోల్ అయినా సరే మిగిలిన వాళ్ళ కోర్సెస్ మనం చూసుకోవచ్చనమాట. రైట్. సో, డిఫరెంట్ ఫీచర్స్ ఏంటి? అకాడమీలో కోర్స్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి అని ఇక్కడున్నాయి. స్పెషల్ క్లాస్ అంటే అకాడమీలో స్పెషల్ సెషన్స్ అనేవి ఇప్పుడు మనం ఏవైతే చూస్తున్నామో, సో, అలాంటి సెషన్స్ అన్నీ ఫ్రీ సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ అన్నిట్లోనూ మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఫ్రీగానే అవన్నీ క్లాసెస్ కూడా చూడొచ్చు. మనం ఇదిగోండి ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీద ఫ్రీ సెషన్స్‌ని కండక్ట్ చేశామండి ఇంతకుముందు. ఇప్పుడు ఏపీ రిలేటెడ్‌గా ఏపీ స్కీమ్స్ కంప్లీట్ చేశాం. అవునా? ఏపీ రిలేటెడ్‌గా 2 సెషన్స్ ఏపీ స్కీమ్స్ మీద, 2 వచ్చేటప్పటికి ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద కంప్లీట్ చేశాం. ఇవాళ మనము ఏపీ కరెంట్ అఫైర్స్ ఓవరాల్‌గా ఏపీ కరెంట్ అఫైర్స్ మీద 5 సెషన్స్ మనం ప్లాన్ చేశాము. 2 సెషన్స్ అయిపోయినాయి. ఇవాళ థర్డ్ సెషన్. రైట్. ఓవరాల్‌గా కోర్సెస్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటి? మనము పెయిడ్ కోర్స్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫుల్ రివిజన్ సెషన్ అంటే క్విక్‌గా రివిజన్ సెషన్ అనేటటువంటిది ఇవాళతో మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఒకవేళ నెక్స్ట్ మెయిన్స్ రాసే వాళ్ళు ఎవరన్నా ఉంటారు, మాకది అవసరము అనుకుంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. దానికి సంబంధించి డీఎంఆర్ లైవ్ అన్న కోడ్ ఏ కోర్స్‌కైనా సరే మీరు యూజ్ చేసుకుంటే 10% డిస్కౌంట్ అనేటటువంటిది వస్తుందండి. అదొకసారి మీరు చూసుకోవచ్చు. మరి ఎలా సబ్స్క్రైబ్ అవ్వాలి ఏంటి అన్నదానికి స్టెప్స్ ఇక్కడున్నాయి. మీరు చూసుకోవచ్చు. రైట్. అది మన ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించి మరి కరెంట్ అఫైర్స్ ఏమేం చదువుకున్నాం లాస్ట్ 2 డేస్‌లో, ఇవాళ ఏమేం చదువుకోబోతున్నాం ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఫస్ట్ పార్ట్ 1లో వైఎస్ఆర్ జలకళ అనే ప్రోగ్రామ్. సో, దీనికి వైఎస్ఆర్ జలకళ ఇక్కడేంటి గ్రౌండ్ వాటర్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం బోర్‌వెల్స్‌ని ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా తవ్వించేందుకోసం దీన్ని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ ఆసరా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో, వాళ్ళు లోన్స్ ఏవైతే తీసుకున్నారో ఆ లోన్స్‌కి సంబంధించి రీయింబర్స్‌మెంట్ కోసం ఇది తీసుకున్నాం. వైఎస్ఆర్ ఫ్రీ అగ్రికల్చర్ పవర్. అగ్రికల్చర్‌కి సంబంధించి ఫ్రీ అగ్రికల్చర్ పవర్. ఇంతకుముందు వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండేది? డైరెక్ట్‌గా ఫ్రీ పవర్. సెపరేట్ ఫీడర్స్ ఉండేవి. ఇప్పుడు అలా గాకుండా అమౌంట్‌ని డీబీటీ లాగా అకౌంట్‌లో వేయడం. న్యూట్రిషనల్ స్కీమ్స్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అవి తీసుకొని రావడం జరిగింది. మరి ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ని వైఎస్ఆర్ బీమా, క్రాప్ బీమా అంటారు. పంట బీమా అని. సో, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనే దాన్ని తీసుకొచ్చాము. స్టే 3 క్యాపిటల్స్ బిల్స్ మరియు సీఆర్‌డీఏ రిపీల్ బిల్స్ పాస్ అయ్యాయి. గవర్నర్ కూడా వీటికి ఆమోదం తెలపడం జరిగింది. ఏపీ అనేటటువంటిది అమూల్ అనేటటువంటి కోఆపరేటివ్ సొసైటీతో అగ్రీమెంట్ చేసుకొని, అక్కడ రూరల్ ఏరియాస్‌లో ఉండేటటువంటి వాళ్ళ దగ్గర మిల్క్ ప్రొక్యూర్ చేసుకొని మార్కెటింగ్ చేసుకునేందుకు గాను ఈ ఎంఓయూను సైన్ చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ పాలిసీ 2020 దీన్ని ప్రపోజ్ చేసింది. ఇవి ఫస్ట్ క్లాస్‌లో చదువుకున్నాం. రెండవ క్లాస్‌లో సౌత్ కోస్టల్ రైల్వే. సో, మనకి షెడ్యూల్ 13 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద షెడ్యూల్ 13. ఆ షెడ్యూల్ 13 కింద మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాము 2 స్టేట్స్‌లో అని చెప్పారు. వాటిలో మన ఏపీకి సంబంధించి ఒక సెపరేట్ రైల్వే జోన్‌ని ఇస్తాము అని చెప్పారు. అందుకోసం సౌత్ కోస్టల్ రైల్వేస్ అని తీసుకొనొచ్చారు. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి ఎయిల్మెంట్స్, డిసీజెస్ ఏవైతే ట్రీట్ చేస్తారో వాటి సంఖ్యని 2059కి పెంచడం జరిగింది. రూ. 1000 పైన ఖర్చయ్యే ఏ పర్టిక్యులర్ ట్రీట్‌మెంట్‌కైనా ఈ స్కీమ్ వర్తిస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ని అబాలిష్ చేయాలి అని చెప్పి క్యాబినెట్ అనేటువంటిది ఆమోదం తెలపడం జరిగింది. బట్ మనం నిన్న చదువుకున్నాం. అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటి? దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి? ఎందుకు దాన్ని అబాలిష్ చేయాలి? అవి చదువుకున్నాం, అవి చూసుకుంటాం. అదేవిధంగా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ దీనికి సంబంధించి దీన్ని ఎంకరేజ్ చేసేందుకు గాను జర్మన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వీటి దగ్గర లోన్ తీసుకోవడం జరిగింది. ఫార్మర్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నాము దానికి ఇచ్చి. ఎందుకని? చాలామంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు కాబట్టి. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఇనీషియల్ డేస్‌లో అంత వయబుల్ కాదు కాబట్టి, మరి దాన్ని ఎకనామికల్‌గా వయబుల్ చేసేందుకోసం
ఈ విధంగా మెజర్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రూట్ ట్రైన్. ఏవైతే అగ్రికల్చరల్ క్రాప్స్ ఉన్నాయో వాటికి మరి బెటర్ ప్రైస్ రావాలి. ఎస్పెషల్‌గా హార్టికల్చరల్ క్రాప్స్. అందుకోసం ఫ్రూట్ ట్రైన్, బనానాస్ వీటిని ఇరాన్‌కి ఎక్స్‌పోర్ట్ చేయాలి. దానికోసం సెపరేట్ ఫ్రూట్ ట్రైన్ అనంతపూర్ టు ముంబై దాన్ని వేయడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్‌ని పెంచడము 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి ఏజ్ లిమిట్ తగ్గించడం ఇవన్నీ తీసుకొనొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్‌ని తీసుకొనొచ్చారు. దిశ చట్టాన్ని పాస్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అప్రూవల్ దగ్గర అది ఆగి ఉంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేటటువంటి దాన్ని ఏపీ దీంట్లో పార్ట్‌గా ఉంది. ఏపీతో పాటు ఓవరాల్‌గా 21 రాష్ట్రాలు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్‌ని ఇంప్లిమెంట్ చేస్తాయని ముందుకొచ్చాయి. ఆన్‌లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. సో, దీనికి కూడా ఏపీ గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. ఫ్రూట్ ట్రైన్‌తో పాటు కిసాన్ ట్రైన్. కిసాన్ ట్రైన్ అనేటువంటి దానికి కూడా మరి గవర్నమెంట్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రన్ చేస్తున్నారు. మనకి అనంతపూర్ టు ఢిల్లీ. సో, సెకండ్ కిసాన్ ట్రైన్ అనేటువంటిది నడపడం జరిగింది. అందువల్ల అది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని కూడా చదువుకున్నాం. అవునా అండి? సో, 17 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసాం. సరే ఇవాళ మరి ఇంకొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం కవర్ చేయబోతున్నాం. సో, ప్రతి రోజుకి సంబంధించినవన్నీ ఈ పీడీఎఫ్‌లోనే ఉంటాయండి. నేను ఒకటే పీడీఎఫ్‌లో అప్డేట్ చేస్తున్నాను. మీరది చూసుకుంటూ రావచ్చు. రైట్. మరి ఇవాల్టికి సంబంధించి మనం ఏమేమి ఇష్యూస్ చదవబోతున్నాం ఒకసారి చూద్దాం. ఏపీకి సంబంధించినవన్నీ కూడా. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ బీఆర్ఏపీ అంటున్నాం. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటిది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగనమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని తీసుకొని రావడానికి స్టేట్స్ ఏ మెజర్స్ తీసుకుంటున్నాయి అన్న కంటెక్స్ట్‌లో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనేటటువంటిది దాంట్లో ఏ స్టేట్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి ఏంటి అని ర్యాంకింగ్ ఇస్తూ ఉంది. ఆ కంటెక్స్ట్‌లో మన ఏపీకి ఫస్ట్ పొజిషన్ వచ్చింది. సో, దాని డీటెయిల్స్ ఏంటి? సో, దానికోసం ఏమేం మెజర్స్ ఏపీ గవర్నమెంట్ తీసుకుందో అవి చూద్దాం. ఇంగ్లీష్ మీడియం ఉంది ఎడ్యుకేషన్‌లో ఇంట్రొడ్యూస్ చేయడము స్కూల్ లెవెల్‌లో. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి? హైకోర్టు, సుప్రీం కోర్ట్ దానికి సంబంధించి ఏమన్నాయి? అది మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన హైయ్యర్ జ్యుడిషియరీ దానికి సంబంధించిన ఇష్యూ మనకు తెలుసు కదా! మన స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ సీజేఐ సుప్రీం కోర్ట్ యొక్క సీజేఐకి లేఖ రాయడం జరిగింది. ఏమని? ఇదిగో మీ సుప్రీం కోర్ట్ జడ్జి ఒకరు మా హైకోర్ట్‌లో ఉన్నటువంటి జడ్జెస్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి లేఖ రాయడం జరిగిందనమాట. అది ఏంటి? అలా చేయొచ్చా? చేస్తే ఏంటి? చేయకుంటే ఏంటి? అది మనం చూద్దాం. నెక్స్ట్ ఏపీలో ఫ్లడ్స్. తెలుసు కదా! మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదలు. సో, అసలు ఇలాంటి వరదల్ని, ఆ వరద ఉధృతిని ఎలాగా డీల్ చేయాలి? దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక కమిటీని నియమించడం జరిగింది. ఒక హై లెవెల్ కమిటీని నియమించి ఎంత లాస్ జరిగింది ఏంటి అని అసెస్‌మెంట్ కోసం. సో, ఈ ఫ్లడ్స్ ఏంటి అన్నది మనం చూద్దాం. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి సంబంధించి సెపరేట్ కార్పొరేషన్స్‌ని తీసుకొనొస్తామన్న ప్రపోజల్ అన్నమాట. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక్కొక్క క్లాస్‌కి సంబంధించినటువంటి సెపరేట్ కార్పొరేషన్స్ తీసుకొనొస్తామన్నారు. సో, అసలు ఎందుకది? ఏ విధంగా అది ఉపయోగపడుతుందో చూద్దాం. నెక్స్ట్ ఏపీ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్. ఇప్పుడు మనకు తెలుసు కదా! తెలంగాణలోనూ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ రన్ అవుతూ ఉంది. అదే విధంగా ఏపీలో కూడా కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ తీసుకొనొస్తాము. మొత్తాన్ని ల్యాండ్ సర్వే అనేది చేస్తాము. డిజిటైజ్ చేస్తామని చెప్పారు. సో, అది ఏంటి? ఎందుకు అన్నది చూద్దాం. హెరిటేజ్ సిటీ ట్యాగ్ మాకు కావాలి. రాజమండ్రియేనా? రాజమహేంద్రవరం అంటే? సో, ఈ రాజమహేంద్రవరంకి హెరిటేజ్ సిటీ ట్యాగ్ కావాలి అని అడగడం జరిగింది. సో, అదసలు ఏంటి? ఎందుకు అని చూద్దాం. నెక్స్ట్ విద్యా కానుక స్కీమ్ అనేది ఎటువంటిదేంటి? స్కూల్‌కెళ్ళే చిల్డ్రన్‌కి స్కూల్ కిట్స్. సో, అవి ఏంటి చూద్దాం. దాని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏపీ టూరిజం పాలిసీ. ఇది ఇంకా పబ్లిష్ చేయలేదండి ఫైనల్‌గా. గవర్నమెంట్ అయితే ఏపీ టూరిజం పాలిసీని తీసుకొనొస్తున్నాము అని చెప్పారు. సో, మరి ఆ ఏపీ టూరిజం పాలిసీలో ఏ విధంగా అది ఉండాలి? దానికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అది చూద్దాం. నెక్స్ట్ ధర్మాధికారి కమిటీ. దీనికి సంబంధించి న్యూస్‌లో ఉందా లేదా? లాస్ట్ ఇయర్ రిపోర్ట్‌ని సబ్మిట్ చేసింది ధర్మాధికారి కమిటీ. మరి దాన్ని క్రిటిసైజ్ చేశారు. సో, ఆ కంటెక్స్ట్‌లో అసలు ధర్మాధికారి కమిటీ ఏంటి? దానికి సంబంధించి ఎందుకు అది కాంట్రోవర్షియల్ అయింది చూద్దాం. ఫైనల్‌గా అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ పాలిసీ. ఏపీ ఇండస్ట్రియల్ పాలిసీ 2020-23 వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఒకవేళ మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతే దీనికి సంబంధించి కంపల్సరీగా క్వెషన్ అడిగే అవకాశం ఉంది. అది మనం చూద్దాం. రైట్ ఇవి ఇవాల్టి 11 టాపిక్స్ ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి
బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ వచ్చేటప్పటికి ఇదిగోండి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్. సో మన ఫోర్త్ ఎడిషన్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్‌లో ఫోర్త్ ఎడిషన్, ఫోర్త్ టైమ్‌ది లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఆ! చూడాలి. 2018-19కి సంబంధించి లాంచ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో దీంట్లో ఏపీ అనేటువంటిది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్ పొజిషన్‌లో ఉంది. సెకండ్ పొజిషన్‌లో యూపీ ఉంది. థర్డ్ పొజిషన్‌లో మరి తెలంగాణ అనేటటువంటిది ఉంది. యూనియన్ టెరిటరీస్‌లో ఢిల్లీ ఫస్ట్ పొజిషన్‌లో ఉంది అన్నారు. 2019కి సంబంధించిన ర్యాంకింగ్ ఈ ఇయర్ రిలీజ్ చేశారు. రీసెంట్‌గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు ప్రిలిమ్స్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయితే బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ అన్న దాని గురించి అది ఎన్నవది? దాంట్లో ఎవరు రిలీజ్ చేస్తున్నారు చూడండి. ఎవరు రిలీజ్ చేశారు? ఇదిగో డిపార్ట్మెంట్ ఆఫ్ డిపిఐఐటి అంటాం. డిఐపిపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇది రిలీజ్ చేస్తుంది. ట్రేడ్ అంటే కామర్స్ అయినా దీని కిందకే వస్తుంది కాబట్టి సో అది రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఏ విధంగా ఉంది ఏంటి అన్నటువంటిది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. ఇది ఏం చేసింది మరి ఏపీ చూద్దాం. సరే ఒకసారి చూసుకోండి. యూపీ అనేటటువంటిది ఇంప్రూవైజ్ అయింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దీనికి సంబంధించి ఎవరు దీన్ని రిలీజ్ చేస్తున్నారు? మామూలుగా వరల్డ్ బ్యాంక్ అండ్ డిపిఐఐటి ఇవి 2 కలిసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టేట్స్ స్టేట్స్‌కి సంబంధించి. అదే ఓవరాల్‌గా కంట్రీని కంపారిజన్ చేసేటప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్‌ని ఎవరు రిలీజ్ చేస్తారండి? ఈబీడీఆర్ అంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్‌ని ఎవరు రిలీజ్ చేస్తారు జనరల్‌గా? వరల్డ్ బ్యాంక్. ఇక్కడ స్టేట్స్‌ని కంపేర్ చేయాలి. క్రైటీరియా, టెక్నికల్ అసిస్టెన్స్ వీటన్నిటిని వరల్డ్ బ్యాంక్ అనేది మనకి డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోటింగ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి అనేటటువంటిది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని ప్రమోట్ చేస్తుంది ఇక్కడ. దీంట్లో ఏమేం పారామీటర్స్ కన్సిడర్ చేసుకుంటారు చూడండి. సో 180 రిఫార్మ్ పాయింట్స్ ని కన్సిడర్ చేసుకుంటారు. 12 బిజినెస్ రెగ్యులేటరీ ఏరియాస్, సింగిల్ విండో సిస్టమ్, లేబర్ రెగ్యులేషన్ ఎలా ఉంది, ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్ ఎలా ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ, కన్స్ట్రక్షన్ పర్మిట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అన్నమాట. ఈ కంటెక్స్ట్ లో మరి ఏపీ ఏం మెజర్స్ తీసుకున్నట్టు? ఏపీ ఫస్ట్ పొజిషన్‌లో ఉంది అన్నాం కదా అండి. సో, ఏపీకి ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దీంట్లో ఈ పర్టిక్యులర్ బిజినెస్ పెర్ఫార్మన్స్ ర్యాంకింగ్ ఇండెక్స్‌లో ఏపీకి ఫస్ట్ ర్యాంక్ ఎందుకొచ్చినట్టు? ఏపీ ఏం మెజర్స్ తీసుకుంది చెప్పాలి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఎలా రాస్తారు? ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కోసం ఏమేం చర్యలు తీసుకుంది ఏపీ గవర్నమెంట్ అన్నప్పుడు రాయాలి గదా! యెస్. యాక్టివ్‌గా ఉండండి. యెస్. ఈజీ క్లియరెన్సెస్ కోసం సింగిల్ విండో సిస్టమ్ అంటే మల్టిపుల్ ప్లేసెస్ దగ్గరికి వెళ్లి మల్టిపుల్ రెగ్యులేషన్స్ కాకుండా సింగిల్ విండో సిస్టమ్ దాంట్లో త్వరితగతిన 21 డేస్ లోపలే క్లియరెన్సెస్ వచ్చే విధంగా తీసుకున్నారు. అదొకటో పాయింట్. ఇంకా ఇంకేమున్నాయి? ఎస్ఈజెడ్ పాలిసీ ఓకే. ఎస్ఈజెడ్‌కి సంబంధించిన ఇన్సెంటివ్స్ అనేటటువంటిది పెంచడము. ఓకే. ఇంకా ఇన్సెంటివ్స్ అనేది పెంచారు. ల్యాండ్ అనేటటువంటిది ల్యాండ్ బ్యాంక్ అనేటువంటిది ఉందా లేదా అండి? ల్యాండ్ బ్యాంక్ అంటారు. సో, ల్యాండ్ కావాలి దేనికైనా సరే. ఆ ల్యాండ్‌ని లీజ్‌కి ఇచ్చేందుకు వీటికి సంబంధించి ల్యాండ్ బ్యాంక్ అనేది మెయింటైన్ చేస్తుందా ఏపీ స్టేట్? యెస్. నెక్స్ట్ నాలుగోది బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. మనకి ఏపీఐఐసీ అనేటటువంటిది ఉందండి. సో, దాని కింద బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేయడము. ఓకే. ఇంకేం చర్యలు తీసుకున్నట్టు? యెస్. ఎంఎస్ఎంఈస్ వీటికి సంబంధించి వీటిని ఎంకరేజ్ చేసేందుకు గాను వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్, వైఎస్ఆర్ నవోదయం అవునా? సో, వైఎస్ఆర్ నవోదయం ఈ స్కీమ్‌ని తీసుకొనొచ్చారు. లాక్‌డౌన్ టైమ్‌లో రీస్టార్ట్ ఎంఎస్ఎంఈస్‌కి సంబంధించి వాళ్ళకి సపోర్ట్‌గా లోన్స్ అవి ఇప్పించేందుకు గాను రీస్టార్ట్ అనేటటువంటి ప్రోగ్రామ్. ఇవి 2 కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్‌కి సంబంధించి. హ్మ్. యెస్. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం కింద ఆల్రెడీ కొన్ని టాక్స్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. దాంతో పాటు స్టాంప్ డ్యూటీ మామూలుగా స్టాంప్ డ్యూటీ సెంటర్‌కి వెళ్తుందా? స్టేట్‌కి వెళ్తుందా అండి? సెంటర్‌కి వెళ్తుందా? స్టేట్‌కి వెళ్తుందా? స్టేట్‌కి సంబంధించి. సో, స్టాంప్ డ్యూటీలో కొన్ని కన్సెషన్స్ ఇవ్వడము. ఎంపార్క్ అంటే ఎంఎస్ఎంఈ పార్క్స్ అంటాం. సో, ఎంపార్క్స్ వీటిని సెటప్ చేయడము. ఈ విధంగా మనకి ఏపీ అనేటటువంటిది డిఫరెంట్ మెజర్స్ తీసుకోవడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటిది పెరగడం జరిగింది. దానివల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఏపీ అనేటటువంటిది టాప్ 3 లోనే ఉంటూ వస్తుంది. టాప్ 2లో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఉంది. రైట్? సో, ఇది క్లియరా అండి? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దాన్నే బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ కింద ఈ స్టేట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తాం. స్టేట్స్‌కి సంబంధించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని వాటిలో ఏపీకి ఫస్ట్ పొజిషన్
మరి మన యూపీకి సెకండ్ పొజిషన్, తెలంగాణకి థర్డ్ పొజిషన్ ఉంది. ఇంకో క్వెషన్ అడుగుతాను. ఏపీ రీఆర్గనైజేషన్ అనేది మంచి ఆల్రెడీ 6 ఇయర్స్ అవుతుంది కదా! సో, అది బెటర్ ఆప్షన్ అని ఇప్పుడేమన్నా అనిపిస్తుందా? అని అడిగితే మనం ఎలా రాయగలమండి? అడగరు. బట్ ఒకవేళ మిమ్మల్ని ఎవరినన్నా అడిగారనుకోండి. ఏ ఇంటర్వ్యూలో అడిగారనుకుందాం. ఏపీ రీఆర్గనైజ్ చేసి ఇన్ని సంవత్సరాలయింది గదా! సో, అప్పుడు అందరూ ఇది మంచిది గాదని కొంతమంది క్రిటిసైజ్ చేశారు. కొంతమంది ఇది మంచిదే అన్నారు. మరి మంచిదే అన్న వాళ్ళ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వగలిగిందా దీని ఔట్‌కమ్? లేదు ఇది మంచిది కాదు డెసిషన్ అన్న వాళ్ళ మిత్స్ కానీ, లేదా వాళ్ళనుకున్న దాన్ని ఇది కాదు అని నిరూపించగలిగే కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఏం రాస్తారు? ఆలోచిస్తారా? ఈ ఈ ఈ పర్టిక్యులర్ క్వెషన్‌ని ఆలోచిస్తారా అండి? ఈజ్ ఇట్ గుడ్? ఈజ్ ఇట్ గుడ్? సో, ఆన్ ఎ హిండ్ సైట్ అంటే ఇప్పటి నుంచి చూస్తే 6 ఇయర్స్ ముందుకొచ్చాం డివిజన్ తర్వాత. ఇప్పటి నుంచి మనం చూస్తే హిండ్ సైట్‌లో చూస్తే అది మంచి అనిపిస్తుందా? ఆ డెసిషన్ ఏదైతే తీసుకోవడం జరిగిందో అది మంచి అనిపిస్తుందా అని అడిగినప్పుడు ఆలోచించగలరా ఇంటర్వ్యూలో అలా అడిగినప్పుడు? సో, చూడండి మీరు ఏ ర్యాంకింగ్‌కి సంబంధించి కానీ బిజినెస్ ర్యాంకింగ్స్, ఎకానమిక్ పెర్ఫార్మన్స్‌లో మన 2 స్టేట్స్ ముందంజలోనే ఉన్నాయి. కదా అండి! డివిజన్ తర్వాత 2 స్టేట్స్ ముందంజలోనే ఉన్నాయి. సో, అసలు ఎందుకని, ఏంటి? అట్లా ఓవరాల్‌గా సోషల్ ఇండికేటర్స్ ఇలా అడిగితే ఎప్పుడు చెప్పాలంటే, సోషల్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయి? ఎకనామిక్ ఇండికేటర్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ చూసుకొని దానికి ఆన్సర్ రాస్తాం. సరే గుడ్. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆర్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం అండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని రాయకుండా స్కూల్స్‌లో మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అంటారు. హ్మ్. ఈచ్ స్టేట్‌కి బడ్జెట్ అన్నీ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనము ఫ్యాక్చువల్‌గా ఒకవేళ మీరు మాట్లాడాలి అంటే కొన్ని పాజిటివ్స్ చాలా ఉన్నాయి. చాలా పాజిటివ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ఏపీ స్టేట్‌కి ఎకనామిక్‌గా కొన్ని రోజులు నష్టం వచ్చినా కానీ, టీఎస్ స్టేట్‌కి సంబంధించయితే చాలా ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. చాలా ఇండికేటర్స్‌లో. అవునా? కాదా? ఫ్యాక్చువల్‌గా మీరు చూస్తే. సో, ఆ ఆర్గ్యుమెంట్స్‌ని మీరు పెట్టొచ్చనమాట. సరే ఇక్కడ చూడండి. స్కూల్స్‌లో మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌గా మరి ఇంగ్లీష్‌ని ఇంట్రొడ్యూస్ చేయడము. సో, అది ఎంతవరకు కరెక్ట్? ఏంటి? అన్నది ఒక ఇంపార్టెంట్ క్వెషన్‌గా అడిగితే. మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌గా ఇంగ్లీష్ అనేటటువంటిది ఇంట్రొడ్యూస్ చేసింది కదా! గవర్నమెంట్ అనేది. దానికి సంబంధించి హైకోర్టు, సుప్రీం కోర్ట్ అదేంటండి? మరి మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌గా గవర్నమెంట్ స్కూల్స్‌లో కూడా మీరు ఇంగ్లీష్ అని చెప్తే, ఏ విధంగా మరి మదర్ టంగ్‌ని మర్చిపోకుండా ఉంటారు? మర్చిపోతారు గదా! సో, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ బదులు తెలుగు అంటే మదర్ టంగ్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా చూడండి అన్నారు. అవునా? హైకోర్ట్ అదే చెప్పింది. సుప్రీం కోర్ట్ కూడా అదే చెప్పింది. మళ్ళీ రివ్యూ పిటిషన్‌లో ఉందది. సరే ప్రస్తుతానికైతే అసలు ఆ పాలిసీ యొక్క మెరిట్స్ ఏంటి? డీమెరిట్స్ ఏంటి? అని మనం చూద్దాం. దానికంటే ముందుగా మనము దాని ప్రొవిజన్స్ చూడాలి. ఎప్పుడూ కూడా ఒక పాలిసీ యొక్క మెరిట్స్, డీమెరిట్స్ అన్నది మనం చూస్తున్నామంటే అసలు ఆ పాలిసీ ఏంటి ముందు? ప్రాక్టికల్‌గా ఒకటుంటుంది. సో, ఏంటి డీటెయిల్స్ ఏంటి అని మనం చూడాలి. సరే ఇక్కడ చూద్దాం. జీవో నంబర్ 24 కింద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్. సో, ఇవి సర్వే చేపట్టి గవర్నమెంట్ స్కూల్స్‌లో మరి ఇంగ్లీష్ మీడియంని ఇంట్రొడ్యూస్ చేయొచ్చా అని అడిగారు. క్లాస్ ఫస్ట్ నుంచి క్లాస్ సిక్స్త్ వరకు. చేయొచ్చా అంటే 90+% 92నో, 96 ఉందండి. 90+% పేరెంట్స్ చేయండి అన్నారు. సర్వే అంటే ప్రతి ఒక్క పేరెంట్‌ని అడగరండి. కొంత శాంపిల్ కొంతమందిని అడుగుతారు. దాన్ని బట్టి అందరూ ఇది చెప్తున్నారని చెప్తారనమాట. సరే ఏదేమైతేనేమి ఒక సర్వే చేపట్టారు. గవర్నమెంట్ చూసారా, మరి పేరెంట్స్ అందరూ అడుగుతుంటే మీకేంటి మీరెందుకు అపోజ్ చేస్తున్నారన్న క్రిటిసిజం ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం. దాంట్లో మెరిట్స్ ఏంటో. నెక్స్ట్ ఈ ఆర్డర్స్ ప్రకారం ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం అనేది అన్ని స్కూల్స్‌లోను మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉండేటటువంటి అన్ని స్కూల్స్‌లోను పంచాయత్ రాజ్, మున్సిపల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నిట్లోనూ ఇంగ్లీష్ మీడియం అనేది మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పింది. మైనారిటీ లాంగ్వేజెస్ స్కూల్స్‌లో కొన్ని మైనారిటీ లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్, కన్నడ ఇవి మన స్టేట్‌లో మైనారిటీ లాంగ్వేజెస్. సో, వాటిలో మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌కి మార్పు రాదు. కానీ మిగిలిన స్కూల్స్‌లో మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌గా ఇంగ్లీష్ మీడియంని తీసుకొనొస్తాము. కానీ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ అనేటటువంటివి వాటితో పాటు తెలుగు మీడియం గూడా ఉంటాయండి. బలవంతం ఏమీ లేదు. తెలుగు మీడియం కూడా ఉంటాయి. వీటిలో అయితే మైనారిటీ లాంగ్వేజెస్‌కి సంబంధించి అదలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాంతో పాటు కావాలంటే ఇంగ్లీష్ మీడియం చేరొచ్చు. అది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్, మున్సిపల్, మండల్, జిల్లా పరిషత్ స్కూల్స్‌లో అవి యాస్ యూజువల్‌గా కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు వీటిలో ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇంగ్లీష్ మీడియంని
క్లాస్ 7, 8, 9, 10లో గ్రాడ్యుయల్‌గా ఇయర్ వైస్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఫస్ట్ అయితే క్లాస్ ఫస్ట్ నుంచి క్లాస్ 6 వరకు మాత్రమే ప్రస్తుతానికి ప్లాన్. అదేనా అండి? పాయింట్స్ అవేనా గవర్నమెంట్ చెప్పిన ఆర్డర్ ప్రకారం? రైట్. ఓకే. పేరెంట్స్‌ని అడిగారు. ఇవన్నీ ఏంటి అని ఉంది. ప్రస్తుతానికి పాయింట్స్ అయితే అదేనా? దానికి సంబంధించి ఇంకేమన్నా దీంట్లో మార్పులు, చేర్పులు జరిగాయా తర్వాత? ఇంగ్లీష్ మీడియంని మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌గా చేర్చేందుకు గవర్నమెంట్ జీవో ప్రకారం ఉన్న పాయింట్స్ అవేనా? సో, ఇప్పుడు ఈ స్కూల్స్ తెరిస్తే అది మొదలుపెట్టాలి అన్నటువంటిదే ప్లాన్ అన్నమాట. సో, మరి ఈ కంటెక్స్ట్‌లో దాని మెరిట్స్ ఏంటి? ఇంగ్లీష్ యాస్ ఎ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క మెరిట్స్ ఏంటి? దాని యొక్క ఆ పాలిసీ యొక్క డీమెరిట్స్ ఏంటి? డీమెరిట్స్ ఏంటి? అంతేనా? ఇప్పుడు చెప్పండి. హ్మ్. సరే మెరిట్స్ చెప్పండి. దీని యొక్క మెరిట్స్ ఏమేమున్నాయి? ఇంగ్లీష్ యాస్ ఎ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్. తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఈ పాలిసీ చాలా మంచిగా అనిపించొచ్చు అనుకుంటున్నాను కొంతమందికైనా. సో, ఎంతమంది తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళున్నారండి ఇక్కడ? ఎంతమందున్నారు? యెస్. సో, నేను తెలుగు మీడియమే చిన్నప్పటి నుంచి. నాకు ఈ పాలిసీ అనేటటువంటిది మంచిగా అనిపిచ్చింది. కానీ కొన్ని ఇంప్లిమెంటేషన్‌లో ఒకటుంటాయి. 2 ఉంటాయన్నమాట. ఒకటి పాలిసీ ప్రాబ్లమా? దాని ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమా? ఇక్కడ 2 డిఫరెంట్ పాయింట్స్. పాలిసీలోనే ప్రాబ్లమా? దాని ఇంప్లిమెంటేషన్‌లో ప్రాబ్లమా అని. ఇంప్లిమెంటేషన్‌లో బోలెడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ పాలిసీ వైస్‌గా చూసుకుంటే మెరిట్స్ చాలానే ఉన్నాయి. అవేంటో చెప్పండి. ఇప్పుడుందండి సివిల్స్ ఎగ్జామ్ రాస్తున్నాను నేను. సివిల్స్ ఎగ్జామ్ తెలుగు మీడియంలో రాయాలనుకుంటే సరైన బుక్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? నేను ఏదన్నా నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్ గాని ఏదన్నా చదవాలంటే గూడా అన్నీ ఇంగ్లీష్‌లోనే ఉన్నాయా లేదా? క్వెషన్ పేపర్ గూడా అర్థం గాని సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఒకే ఒక చిన్న విషయం చెప్తానండి. రీసెంట్‌గా రిజల్ట్స్ వచ్చాయి. యూపీఎస్‌సి ప్రిలిమ్స్‌కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయన్నమాట. సో, వాళ్ళలో కొంతమంది మెంటార్‌షిప్ లాగా తీసుకున్నారు. చాలామంది స్టూడెంట్స్ టెస్ట్ సిరీస్ రాసారు. ఇట్లా చాలామంది ఉన్నారు. పిల్లలు చాలామంది తెలిసిన వాళ్ళు రాసారు. వాళ్ళలో కొంతమంది చాలా కొద్ది మందే క్వాలిఫై అయ్యారు. మీకు తెలిసే ఉంటుంది యూపీఎస్‌సిలో 0.16% పాస్ పర్సెంటేజ్. వాళ్ళలో ముగ్గురు స్టూడెంట్స్ బాగా డెడికేటెడ్ పిల్లలు. అంటే మంచిగా చెప్పిన చెప్పినవి చదువుకుంటూ, ఒక డెడికేషన్‌తో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ సీసాట్‌లో ఫెయిల్ అయ్యారు. సీసాట్ అంటే యూపీఎస్సీలో పేపర్ 1, పేపర్ 2 అని 2 ఉంటాయన్నమాట. పేపర్ 1లో జనరల్ స్టడీస్. పేపర్ 2లో వచ్చేటప్పటికి మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉంటుంది. సో, మ్యాథ్స్, ఇంగ్లీష్ పేపర్‌లో చాలా మంది అసలు 96, 97 వచ్చున్నాయి జీఎస్‌లో. ఇక్కడేమో 64, 66 రావాలి మామూలుగా పేపర్ 2లో. అలా పాస్ కాని వాళ్ళు చాలా మందున్నారు. పేపర్ 1లో కూడా క్వెషన్ అర్థం గాక పాస్ కాని వాళ్ళున్నారండి. క్వెషన్‌లో కొన్నిసార్లు స్టేట్మెంట్స్‌లో కొద్దిగా ఇవి ఉంటాయన్నమాట వర్డ్స్. సో, అవి అర్థం గాక ఆ క్వెషన్‌ని తప్పుపెట్టి నెగెటివ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. సో, ఇప్పుడు యూపీఎస్‌సీ ఎగ్జామ్ గాదు, యు నీట్ కానీ ఏదన్నా రాయాలంటే ఇప్పుడు మనకి ఒక ఒక ఇంగ్లీష్ అనేది ఒక మినిమమ్ క్వాలిఫికేషన్ అయింది. ఇంతకుముందు అదొక లగ్జరీ ఏమో. బట్ ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఒక మినిమమ్ క్వాలిఫికేషన్. సో, అదొక మినిమమ్ కంపల్సరీ రిక్వైర్మెంట్. అవునా కాదా? ఆ పాయింట్ రాసేయనా ఫస్ట్ దేనికి సంబంధించి? ఎడ్యుకేషన్ ప్లస్ జాబ్. అవునా? ఎడ్యుకేషన్ ప్లస్ జాబ్‌కి సంబంధించి మినిమమ్ కంపల్సరీ రిక్వైర్మెంట్‌గా మారింది. యెస్. ఇంగ్లీష్ అనేటటువంటిది మీడియం ఆఫ్ నాలెడ్జ్‌గా మారింది. అవునా? మీడియం ఆఫ్ నాలెడ్జ్. అంటే ఎన్నో రకాలైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మ మ మంచి సోర్సెస్‌ని గ్యాదర్ చేయాలి ఇంటర్నేషనల్‌గా. మరి ఎక్కడ ఏ లాంగ్వేజ్‌లో గ్యాదర్ చేయొచ్చు మనము? కంపల్సరీగా ఇంగ్లీషే. నెక్స్ట్ ఇంకా ఏంటి? లింక్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేటటువంటిది లింక్ లాంగ్వేజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వేరే స్టేట్‌కి వెళ్లారు. హిందీ రాదు. ఢిల్లీకెళ్లారనుకుందాం. హిందీ రాదు. అప్పుడు దేంట్లో మాట్లాడాలి? ఆఫ్‌కోర్స్ అక్కడ చాలా మంది తెలుగోళ్ళున్నారు. తెలుగులో గాకుండా ఇంగ్లీష్ అనేటటువంటిది. సో, అదొక లింక్ లాంగ్వేజ్‌గా మారుతుంది. యెస్. ఎంఎన్‌సి ఉద్యోగాలన్నీ గూడా ఇప్పుడు ఏ జాబ్ అన్నా గానివ్వండి, ఎంఎన్‌సి జాబ్స్ వాటన్నిటిలో నీకెంత టాలెంట్ అన్నా ఉండనివ్వు. సో, మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలా లేదా క్లయింట్స్‌కి ఇది సిట్యుయేషను. ఇలా ప్రొడక్ట్‌ని డెవలప్ చేస్తున్నాము చెప్పాలి. మరి అక్కడ ఏ లాంగ్వేజ్ వాడుతున్నాము? అంటే బెటర్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్. ఇద్దరు కన్సిడర్ చేయండి. ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్‌తో ఉన్నారు. సేమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్‌తో ఉన్నారు. సేమ్ టాలెంట్ ఉంది. బట్ ఒక వ్యక్తికి కొద్దిగా ఇంగ్లీష్ బాగా వచ్చు.
ఒక వ్యక్తికి తననుకున్నది తెలుగులో అయితే బాగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాడు. కానీ ఇంగ్లీష్‌లో ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయలేరనుకుందాం. వాళ్ళలో ఎవరికి మంచి రెమ్యునరేటివ్ జాబొస్తుందండి? బిజినెస్ అనేటటువంటిది వేరండి. జాబ్స్ గురించి మాట్లాడితే రెమ్యునరేటివ్ జాబ్స్ రావాలన్నా ఇప్పుడు ఇంగ్లీష్ ఒక కంపల్సరీ ఇదైపోయింది. ప్లస్ మీకు తెలిసే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ కొంతమందైనా ఫేస్ చేసుంటారు. సో, నేనైతే ఎన్నో సంవత్సరాలు ఫేస్ చేశానండి. ఇప్పటికి కూడా నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. తెలుగులో క్లాస్ చెప్తే చాలా కంఫర్టబుల్‌గా అదేదో ఇప్పుడు మీకు చెప్తుంటే నాకేం అనిపించదు. ఇదే క్లాస్ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే ఇలాగే చెప్పినా సరే లోపల అదొక తెలియని ఫీలింగ్ అన్నమాట. అదొక కొంచెం భయం భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి సివిల్స్ స్టూడెంట్స్‌కి క్లాసెస్ చెప్తూ ఉన్నా, ఆ కొంచెం ఎక్కడో ఒక జంకు, భయం అనేటటువంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అసలు నేను క్లాస్‌కి ముందు నా క్లాస్ చెప్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక క్లాస్ లాగా అనిపించదు. నేను మీతో డైరెక్ట్‌గా మాట్లాడుతున్నాను అనిపిస్తూ ఉంటుంది నాకు. సో, అదొక ఇన్ఫీరియారిటీ. ఇది చాలా సైకలాజికల్‌గా ఇంపాక్ట్ చేస్తుందండి. చాలామంది రీజనల్ మీడియంలో చదివిన వాళ్ళకి మరి యూపీఎస్సీలో గాని వీటిలో ర్యాంక్స్ వీటికి రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుంది. అందరికీ అని చెప్పను చాలా మందికి. సో, ఇలాగ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇంగ్లీష్‌ని ఇంట్రొడ్యూస్ చేయడంలో తప్పేముందండి? కదా! కానీ దాని ఇంప్లిమెంటేషన్‌లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనిచ్చిన నోట్స్ ఇదుంది. నేను ఇంగ్లీష్‌లో ఇవ్వగలిగాను. కానీ ఇప్పుడు ఒకవేళ మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అయితే ఎలా చెప్పండి? ఇప్పుడు నేను దీన్ని తెలుగులో టైప్ చేయలేను. కదా! సో, తెలుగులో కొన్ని పదాలు గూడా తెలియట్లేదు. ఇవాళ ఒక ఒక ఏదో ఒక కొటేషన్ చదువుతూ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఈ రెండిటికి తెలుగులో మీనింగ్ ఏంటి అంటే రెండిటికి ఒకటే పదంలాగా అనిపిచ్చింది నాకు. సారీ అండి. ట్రూత్ అండ్ ఫ్యాక్ట్. ట్రూత్ అండ్ ఫ్యాక్ట్. ఈ 2 పదాలకి మీనింగ్ ఎగ్జాక్ట్‌గా ఏంటి అని సెర్చ్ చేస్తున్నాను. ట్రూత్, ఫ్యాక్ట్. ఈ రెండిటికి ఎగ్జాక్ట్ మీనింగ్స్ కూడా నాకు తెలియలేదు. నేను చదివింది తెలుగు మీడియమే. అటు తెలుగు రాలేదు, ఇటు ఇంగ్లీష్ కంప్లీట్‌గా రాలేదన్న ఫీలింగ్ ఉందన్నమాట. సైకలాజికల్‌గా ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది. మీరు జాబ్‌కెళ్ళినా మాట్లాడాలంటే బెరుకుంటుంది. అందరికీ గాదు. 95%కి ఉంటుందన్నమాట. మీరు ఎక్స్‌పీరియన్స్ చేసుంటే మీకు అర్థమైతుంటుంది. రైట్? సరే చూడండి. అందువల్ల పాలిసీ వైస్‌గా స్కూల్ లెవెల్ నుంచి ఇంగ్లీష్ మీడియంని ఇంట్రొడ్యూస్ చేయడం అన్నటువంటిది మంచిదే. కానీ ఇంప్లిమెంటేషన్‌లో చాలా హ్యూజ్ గ్యాప్స్ ఉన్నాయి. సో, ఎవరన్నా ఈ హెల్ప్ చేయండి నాకు. ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్‌కి ఎగ్జాక్ట్ పదాలు ఎవరికన్నా తెలిస్తే నాకొకసారి చెప్పండండి సెషన్ అయిపోయేలోపు. సరే. ఆ! మరి ఇక్కడ డీమెరిట్స్ ఇంప్లిమెంటేషన్‌కి సంబంధించి ఏమేమి ఇబ్బందులున్నాయన్నది చూద్దాం. ఈ పాలిసీ మంచిదే అన్నాం కదా ఇందాక. వాస్తవము, నిజము. ఆ 2 ఒకటేలాగా అనిపిస్తున్నాయండి నాకెందుకో. నిజం వేరు, వాస్తవం వేరు. అది ఈరోజు నాకైన రియలైజేషన్ అన్నమాట. నిజం అంటే ఫ్యాక్ట్ చెప్పొచ్చు. కానీ వాళ్ళు నిజం చెప్పకపోవచ్చు. రెండిటికి తేడాలున్నాయి. అది ఎప్పుడన్నా చూద్దాంలెండి మోటివేషనల్ క్లాస్‌లో. సరే ఇప్పుడైతే ఈ పాలిసీకి సంబంధించి డీమెరిట్స్ చెప్పండి టకటక. డీమెరిట్స్ అంటే నా దృష్టిలో ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్. ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే, మీరు చాలామంది మీకు ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఫ్రెండ్స్ ఉంటే మీకు తెలుస్తుంది. వాళ్ళకి తెలుగులో రాయడం రాదు. తెలుగు మాట్లాడడం వచ్చు. రాయడం రాదు, చదవడం రాదు. చాలామంది హిందీ తీసుకుంటారు సెకండ్ లాంగ్వేజ్‌గా. లేదా సంస్కృత్ తీసుకుంటారు. రైట్? సో, అట్లా ఈ మదర్ టంగ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది నెగ్లిజెన్స్‌కి గురి అవ్వచ్చు. అవునా? సో, మదర్ టంగ్‌ని నెగ్లిజెన్స్‌కి గురి అవ్వచ్చు. రెండోది మన థాట్ ప్రాసెస్ ఎస్పెషల్‌గా వెరీ గుడ్ అండి. యాస్ ఎ చిల్డ్రన్ ఒక థాట్ ప్రాసెస్ అనేటటువంటిది మనం ఏదైతే లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నామో అదే దాంట్లో మనకు బాగా డెవలప్ అవుతుంది. చాలా ఫ్రీ ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. రైట్? బట్ దీనికి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. బట్ అది రాద్దాం. సో, థాట్ ప్రాసెస్‌లో కన్‌స్ట్రెయింట్స్ రావచ్చు. రెండోది ముందు మన టీచర్స్‌కి ఎక్కడొచ్చు? ఇంకొకటండి. ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళందరూ ఇంగ్లీష్‌లో సరిగ్గా మాట్లాడగలుగుతున్నారా మన వాళ్ళు? ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళలో 70% వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. మీరు చూసే ఉంటారు మీ ఫ్రెండ్స్‌ని ఎవరినన్నా గమనించుంటే. కదా! సో, టీచర్స్‌కి పెద్దగా ఏం లేదు. అటు స్టూడెంట్స్ కూడా క్వాలిటీ లేదు. సో, టీచర్స్‌ని ట్రైన్ చేసుకోవడం అనేది ఒక పెద్ద డీమెరిట్ అని కంటే కన్‌స్ట్రెయింట్స్ అని రాద్దామండి. కన్‌స్ట్రెయింట్స్ అని రాద్దాం. వీటన్నిటిని ఎదుర్కోగలము. కానీ చాలా రిసోర్సెస్, చాలా విల్ పవర్, చాలా మనీ కావాలి. సరే అవన్నీ చూద్దాం. సో, టీచర్స్‌కి సంబంధించి ట్రైనింగ్ అనేటటువంటిది ఉండాలి కంపల్సరీగా.
స్టూడెంట్‌కి సంబంధించి బ్రిడ్జ్ కోర్సెస్ ఉండాలి. అంతేనా? ఇప్పుడు నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను ఒక స్టూడెంట్ అనుకుందాం. సో, థర్డ్ క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివి డైరెక్ట్‌గా ఫోర్త్ క్లాస్‌లో ఇంగ్లీష్ మీడియం అంటే మరి పికప్ అవ్వాలి గదా! సో, కోర్సెస్ అండి. బ్రిడ్జ్ కోర్సెస్ ఇవన్నీ తీసుకొని రాగలగాలి. మరి ఇన్నోవేటివ్ మెథడ్స్ వాడాలి. మగప్ ఇంకా ఇది పెరుగుతుంది. ఆల్రెడీ మన ఎస్పెషల్‌గా సదర్న్ స్టేట్స్‌లో ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఇదే. బట్టి బట్టు రాసేయి. అంతేనా? బట్టి బట్టు రాసేసేయి అన్నది పెద్ద ఇష్యూ అయింది. సో, అది ఇంకా పెరుగుతుంది. ఆ ట్రెండ్ ఇంకా పెరుగుతది దీనివల్ల. ఎందుకని మదర్ టంగ్‌లో అయినా మనం చదువుతాం, అర్థం చేసుకొని రాస్తాం. ఈ బట్టి బట్టేటటువంటి ప్రాసెస్ ఇంకా పెరుగుతుంది. కష్టంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎంజాయబుల్‌గా చేయలేదనుకోండి. ప్రాసెస్ అనేది కష్టంగా అనిపిచ్చింది. కష్టంగా అనిపిస్తే ఉన్నటువంటి వాళ్ళలో డ్రాప్ ఔట్ రేషియో పెరుగుతుంది అన్నాము. కానీ వీటన్నిటికి గవర్నమెంట్ ఏం రెస్పాన్స్ ఇచ్చింది? మేమేమి ఇది కంపల్సరీ అనట్లేదు. వాలంటరీ. మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి. తెలుగు మీడియం కూడా ఉంటుంది. అదేనా అండి గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్? సో, ఇది వాలంటరీ. దీనికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని నాడు నేడు. నాడు నేడు ఏంటి ఇంతకీ? ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ప్రోగ్రామ్. సో, నాడు నేడు కింద కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేస్తాము. మరి టీచర్స్‌కి ట్రైనింగ్ చేస్తాము అన్నారు. సో, ఇవి 2 ఓకే. కానీ టీచర్ ట్రైనింగ్ అనేటటువంటిది ఇప్పట్లో అది చాలా డిలేతో కూడుకున్న ప్రాసెస్. ఎందుకంటే టీచర్ ట్రైనింగ్ అన్నది ఓన్లీ ఇంగ్లీష్ నేర్పించడం కాదు. యాటిట్యూడ్‌లో చేంజ్ తీసుకొని రావాలి. సో, ఇప్పుడు మనకి చిన్న వయసులో నేర్పించడం చాలా ఈజీ అండి. బట్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొత్తగా ఏదన్నా నేర్పించాలి అన్నా కొద్దిగా కష్టం. అవునా? యాటిట్యూడినల్ ఇష్యూస్ ఉంటాయి. సో, ఇవి కూడా కొద్దిగా కన్‌స్ట్రెయింట్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇవన్నీ అడ్రెస్ చేయగలిగి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బట్టి బట్టే పద్ధతినిచ్చి కొద్దిగా మార్పు తీసుకొనొచ్చి ఎన్‌ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 దీనికి సంబంధించి దీనికి తగ్గట్టుగా మార్పులు తీసుకొని రాగలిగితే మనం అప్పుడు ఇలాంటి మెథడ్స్ మనకి సూట్ అవుతాయి. సో, దీన్ని వాలంటరీగా ఉంచుతూ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసుకుంటూ, టీచర్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తే, మనకి ఇది ఇంపార్టెంటే. అది యూజ్ అవుతుంది కూడా. ఇది మనం దీనికి సంబంధించి రాయగలిగేదండి. ఎస్సే కూడా అడగొచ్చు. అందుకనే ఇంత డీటెయిల్డ్‌గా, ఇంత ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి దీని గురించి చెప్పడం జరిగింది. అర్థమైందా అందరికి? వెరీ గుడ్. నెక్స్ట్ ఏపీకి సంబంధించి హైర్ జ్యుడిషియరీ దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి? హైర్ జ్యుడిషియరీ దానికి సంబంధించిన ఇష్యూస్. హైర్ జ్యుడిషియరీ అంటే ఏంటండి? హైకోర్టు, సుప్రీం కోర్ట్‌ని మనం జనరల్‌గా హైర్ జ్యుడిషియరీ అంటాం. మరి ఏపీకి సంబంధించింది అంటే సుప్రీం కోర్ట్ అయితే కాదు కదా! హైకోర్ట్. సో, హైకోర్ట్‌కి సంబంధించి గవర్నమెంట్ కంప్లెయింట్ అన్నమాట. ఏమని? హైకోర్ట్ జడ్జెస్ యొక్క పనితీరు దానికి సంబంధించిన కంప్లెయింట్. సో, రీసెంట్‌గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్‌లో గవర్నమెంట్ ఏమంటుంది? మేము ఏ పాలిసీ తీసుకొనొచ్చినా సరే క్రిటిసైజ్ చేస్తుంది. ప్రతి దానికి, ప్రతి దానికి మరి గవర్నమెంట్ ఫంక్షనింగ్ చేసుకోవాలి గదా! మాకంటూ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి గదా! మాకంటూ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి కదా! యెస్ జ్యుడిషియరీకి జ్యుడిషియల్ రివ్యూ పవర్స్ ఉన్నాయి. కానీ మాకు కూడా మా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి. అది మరి దాన్ని ఎలా కర్టెయిల్ చేయగలదు? ఒకటో పాయింట్. రెండోదొచ్చేటప్పటికి ఇంపార్షియాలిటీ ఆర్ బయాస్. మరి రీసెంట్‌గా మీకు తెలుసు సోషల్ మీడియాలో జ్యుడిషియరీ మీద ఎవరైతే కామెంట్స్ చేశారో, హైకోర్ట్ జడ్జెస్ మీద కామెంట్స్ చేశారో, వాళ్ళ మీద సీబీఐ ఎంక్వైరీ అని చెప్పింది. అవునా? హైకోర్ట్. దాంతో పాటు ఇంకో కేసులో సంబంధించి ఆస్తుల విషయంలో వీటిలో ఏమన్నారు? ఇదిగో మేము చెప్పేదాకా ఏ ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకూడదు. ఏ మీడియాలోనూ ఈ కేస్‌కి సంబంధించి అవునా? ఏ మీడియాలోనూ ఈ కేస్‌కి సంబంధించి రిపోర్ట్ చేయకూడదు. వీటినే గ్యాగ్ అంటారు. గ్యాగ్ అంటే సప్రెస్ చేయడము అని. రైట్? సో, గ్యాగ్ ఆర్డర్స్ అని చెప్తూ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ఏదైతే ఉందో దానికి అది చేసే పని కూడా నువ్వు ఆపు నాయనా కొంచెం సేపు అని చెప్పింది. సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకిలా గాదు. ఏది చేసినా కాదంటుంది. ఇలాగా ఉంది. సో, ఇది మా అపోజిషన్ పార్టీకి సపోర్ట్‌గా ఉన్నట్టుంది. ప్లస్ కొంతమంది సుప్రీం కోర్ట్‌లో ఉండి, వాళ్ళు ఈ హైకోర్ట్ జడ్జెస్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు అన్న ఉద్దేశ్యంతో, మరి మన స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ లేఖ రాయడం జరిగింది. ఎవరికి? సీజేఐకి లేఖ రాయడం జరిగిందనమాట. మరి సీజేఐ ఏమన్నారు? చూస్తా నాయనా, నువ్వింత పబ్లిక్‌గా లేఖ రాసిన తర్వాత గూడా నేను స్టెప్స్ తీసుకోకుంటే ఎలాగా? ఏదో ఒకటి చేస్తాను. బట్ మీరు కొద్దిగా లేఖ రాసారు గదా! నేను చూసుకుంటానన్నారు. మామూలుగా అయితే ప్రాసెస్ ఏంటండి? ఒక ఇంటర్నల్ కమిటీ వేస్తారు. ఆ ఇంటర్నల్ కమిటీ అనేటటువంటిది ఏం చెప్తుంది? దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ ఆ అలిగేషన్స్ కరెక్టా? కాదా? అని చూడాలి ఫస్ట్.
అలిగేషన్స్ చేయగానే మెజర్స్ తీసుకోవడం కాదు కదా! చెప్తున్నవి కరెక్టా కాదా? కరెక్ట్ అయితే ఏం చేయాలి? కరెక్ట్ కాకపోతే ఏం చేయాలన్నది డిసైడ్ చేసుకొని, దాని గురించి డీల్ చేస్తాము అని. బట్ చాలా స్టేట్స్‌లో ఎవరు గూడా దీనికి సంబంధించి కొంతమంది పొలిటికల్ క్రిటిసిజం ఉన్నప్పటికీ, జ్యుడిషియరీ అనేటటువంటిది ఓవర్ యాక్టివిజం తన యొక్క ఓవర్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఒకవేళ జ్యుడిషియరీ చేసింది ఇక్కడ కరెక్ట్ అయ్యుండొచ్చు. అయినా సరే గవర్నమెంట్ జ్యుడిషియరీ మీద ఉన్నటువంటి బ్యాడ్ ఇంప్రెషన్ ఏదైతే రీసెంట్ ఇయర్స్‌లో క్రియేట్ అవుతూ వస్తుందో, దానివల్ల మంచి పనయిందిలే అన్నట్టుగా కొంతమంది అనుకోవడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి పాలిటీలో మనం చదువుకోవాలండి. సో, దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇది అసలు జ్యుడిషియరీ మీద ట్రస్ట్ ఉంటుందా ఈ విధంగా చేస్తే? ఈ విధంగా అసలు జ్యుడిషియరీ చేయొచ్చా? లేదా అసలు గవర్నమెంట్ ఈ విధమైన చర్యలకి పూనుకోవచ్చా? ఇలాంటి క్వెషన్స్ అడిగినప్పుడు దీని గురించి కొద్దిగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏపీలో ఫ్లడ్స్. ఏపీలో ఫ్లడ్స్ వచ్చాయా? ఇంకొక చోట ఫ్లడ్స్ వచ్చాయా? అన్నది ఇంపార్టెంట్ విషయమే అయినప్పటికీ, అసలైన మన సబ్జెక్ట్‌కొస్తే ఫ్లడ్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటిలో మనం చదువుకుంటాం. ఫ్లడ్స్ వచ్చాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే ఇక్కడ నా మీనింగ్ ఏపీలో వరదలొచ్చాయండి. ఎస్పెషల్‌గా మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరదలున్నాయా? దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఒక మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్‌ని పంపిస్తున్నాము. రీసెంట్ ఫ్లడ్స్ వల్ల వచ్చినటువంటి ఏవైతే ఇంపాక్ట్స్ ఉన్నాయో వాటిని మరి అసెస్ చేయాలి కదా! అసెస్ చేస్తే ఏమవుతుందండి? మామూలుగా మనకి ఫ్లడ్స్‌ని డీల్ చేయడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని ఉంటుందండి. ఆ ఫండ్‌తో పాటు అడిషనల్‌గా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ గమనించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ అది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది అంటే ఫండ్స్‌ని స్టేట్స్‌కి ఇస్తుందన్నమాట. వాళ్ళు దాని నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు. దానికోసం ఈ ఫ్లడ్స్ సిట్యుయేషన్‌ని స్టడీ చేయడానికొస్తుంది. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 2 విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అనే కాన్సెప్ట్ అందరికీ గుర్తుందా? అందరూ చదివున్నారా? తెలుసా ఈ విషయం? ఐడియా ఉందా? డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ విపత్తు నిర్వహణ చట్రము అని అంటారు. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ వచ్చేటప్పటికి డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టము 2005 ఈ చట్టం కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అనేది తీసుకొని వచ్చారండి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. అవి 2 కాంపోనెంట్స్ ఏంటి? ఒకటి డిజాస్టర్ తర్వాత ఏమైంది? ఏం చేయాలి అని. 2 డిజాస్టర్స్‌కి ముందే ఏం చర్యలు చేపట్టాలి అని. ప్రీ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్. ఇప్పుడు గవర్నమెంట్ అసెస్ చేయడం అనేటటువంటి దేనికి సంబంధించిందండి? పోస్ట్ డిజాస్టర్. అంటే ఇదిగో ఫస్ట్ ఏం చేస్తారు? ఇమ్మీడియేట్‌గా రెస్క్యూ చేయాలి. అవునా? వరదలు. ఇక్కడ ఫ్లడ్ కదా వచ్చింది. సో, ఇది ఫ్లడ్. సో, ఫ్లడ్ రాగానే ముందు రెస్క్యూ చేస్తారు. రెస్క్యూ చేయగానే వాళ్ళని టెంపరరీ రిలీఫ్ క్యాంప్స్‌లో సెటప్ చేస్తారు. ఆ తర్వాత రీహాబిలిటేషన్ అవునా? రీహాబిలిటేషన్ చేయాలి. సో, రీహాబిలిటేషన్ మరియు రికవరీ అంటాం. సో, దీనికి ఫండ్స్ హ్యూజ్‌గా కావాలి. ఇల్లులు పాడైపోయాయి, అగ్రికల్చర్ దీన్ని మునిగిపోయింది ఇలాగా. దాని తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని వాటన్నిటిని లాంగ్ టర్మ్‌లో సస్టైనబుల్‌గా ఉండేలాగా రీకన్‌స్ట్రక్షన్. ఇవి పోస్ట్ డిజాస్టర్ స్టెప్స్. అదే ఇక్కడికొచ్చేటప్పటికి ఏంటి? ప్రివెన్షన్. బట్ ప్రివెన్షన్ చేయగలమా ఫ్లడ్స్‌ని? చేయలేం. మిటిగేషన్ అంటే ఏంటి? దాని యొక్క ఇంపాక్ట్‌ని తగ్గించగలగడము. మిటిగేషన్ అంట. ఇది చేయగలము. ప్రిపేర్డ్‌నెస్ ముందుగానే ప్రిపేర్డ్‌గా ఉండడం. సో, ఈ విధంగా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అనేటటువంటిది ఉంది. దీంట్లో మరి ఇప్పుడు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్ అనేటటువంటిది దీనికి సంబంధించి. రీహాబిలిటేషన్ అండ్ రికవరీ అనేది చేయాలి అంటే కంపల్సరీగా ఫండ్ అనేది కావాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ ఫండ్‌ని ఎవరికిచ్చి ఇంప్లిమెంట్ చేపిస్తుంది? డిస్ట్రిక్ట్స్‌కి. సో, డిస్ట్రిక్ట్స్ ఓవరాల్‌గా కోఆర్డినేట్ చేసుకుంటాయి. ఆ డిస్ట్రిక్ట్స్‌కి ఫండ్ ఇవ్వాలి. ఆల్రెడీ స్టేట్స్ దగ్గర ఫండ్స్ లేవు. ఆల్రెడీ ముందుగానే డెఫిసిట్స్ ముందుగా ఉన్నాయి. దాంతో పాటు కోవిడ్-19 అని వచ్చింది. దానికే ఎక్కువ డబ్బులు ఖర్చయిపోతూ ఉన్నాయి. రెవెన్యూస్ ఏమో రాలేదు. ఇప్పుడు మళ్ళీ ఫండ్ కొత్తగా కావాలి. అంటే ఎలా వస్తుంది? అందుకని సెంట్రల్ గవర్నమెంట్‌ని అడగడం జరిగింది. వాళ్ళొక టీమ్‌ని పంపించారు. సో, డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఏంటి? దాంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి? ఇలాంటి ఫ్లడ్స్‌ని వీటిని అసెస్ చేయడానికి నోడల్ మినిస్ట్రీ ఎవరింతకీ? డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం అన్ని డిజాస్టర్స్‌ని చూసుకునేటటువంటి నోడల్ మినిస్ట్రీ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వెరీ గుడ్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోడల్ మినిస్ట్రీ. అందుకే అది సెంట్రల్ టీమ్‌ని పంపించడం జరిగిందనమాట. నెక్స్ట్ సెపరేట్ కార్పొరేషన్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి తీసుకొనొస్తాము అని చెప్పారు. ఎందుకనండి? ఏం చేస్తాయి ఈ సెపరేట్ కార్పొరేషన్స్? ఫస్ట్ డెవలప్‌మెంటల్ నీడ్స్. ఈ డెవలప్‌మెంటల్ నీడ్స్ అనేటటువంటివి
తీసుకోవడానికి. అంతేనా? డెవలప్‌మెంటల్ నీడ్స్ అంటే వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి? సిట్యుయేషన్ ఏంటి? రెండోది ఫండింగ్ నీడ్స్. ఆ పర్టిక్యులర్ సెక్షన్‌కి సంబంధించినటువంటి ఫండింగ్ వేరియస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ కాపు. సో, తీసుకున్నామనుకోండి వేరియస్ స్కీమ్స్ ఉన్నాయి. సో, ఫండింగ్‌కి సంబంధించినటువంటి ఫండింగ్ డిస్బర్స్‌మెంట్స్ ఇవన్నీ కూడా ఈ కార్పొరేషన్స్ ద్వారానే వెళ్ళొచ్చు. మూడోది స్టేటస్ రిపోర్ట్. ఏ విధంగా వీటి యొక్క స్టేటస్ ఉంది? ఎంత ఫండింగ్ రూట్ అవుతుంది అని తెలుసు. ఓవరాల్‌గా ఫినాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వెళ్తూ ఉంటే అలా గాకుండా స్టేటస్ రిపోర్ట్. ఇందుగో ఇంతొచ్చింది ఏంటి అని స్టేటస్ రిపోర్ట్. నాలుగోది ఫీడ్‌బ్యాక్. ఈ కార్పొరేషన్స్ ఉండడం వల్ల ఇంకా ఏ విధంగా బెటర్ వెల్‌ఫేర్ అనేది తీసుకొని రావచ్చు. ఈ విధంగా ఈ 4 నీడ్స్‌ని దృష్టిలో పెట్టుకొని బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్ని సెక్షన్స్‌కి సంబంధించి సెపరేట్ కార్పొరేషన్స్ అన్నట్టుగా చెప్పారు. ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బడ్జెట్స్‌లో మనకి ఎన్నో కార్పొరేషన్స్ వచ్చాయండి. ఇప్పుడు ఓవరాల్‌గా 52నా? ఎన్ని కార్పొరేషన్స్ అండి తీసుకొనొస్తామని చెప్పింది? 52 నేనా? కార్పొరేషన్స్. యెస్. 58 ఒకసారి చూడండి. 52 అని గుర్తుంది. సో, 52 అనుకుంటా. ఒకసారి చూసుకోండి. సో, కార్పొరేషన్స్ మేము తీసుకొనొస్తాము. వీటన్నిటిని చూసుకోడానికి అన్నారనమాట. సో, వాటిలన్నిటితో ఇంకొంతమందికి జాబ్స్ ఒస్తాయి. ఇంకొంతమందికి డబ్బులొస్తాయి. సరే. ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు పొలిటికల్ అజెండా కంపల్సరీగా ఉంది. అదైతే మీరు చూసుకోవాలి. అది రాయము, చెప్తామంతే. నెక్స్ట్ ఏపీ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్. ఇక్కడేం చెప్తున్నారు? చూడాలి. ల్యాండ్ అనేటటువంటిది మనకి ల్యాండ్‌ని మామూలుగా అగ్రికల్చరల్ ల్యాండ్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని రెండిటిగా కేటగరైజ్ చేస్తాం. అవునా అండి? ల్యాండ్ ఒకటి అగ్రికల్చరల్ ల్యాండ్, రెండోది నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్. సో, అగ్రికల్చరల్ ల్యాండ్ అంటే పొలాలు ఇవి. సో, అగ్రికల్చరల్ ల్యాండ్‌ని నాన్ అగ్రికల్చర్‌గా మార్చాలంటే దానికొక ప్రాసెస్ ఉంటుంది. ఎలా పడితే అలాగా అగ్రికల్చర్ ల్యాండ్‌ని నాన్ అగ్రికల్చర్‌కి మార్చేటటువంటి వీలుండదు కదా! బట్ ఎంత ల్యాండ్ ఉంది ఇంతకి? గవర్నమెంట్ పరిధి కింద ఎంత ల్యాండ్ ఉంది? కొన్నిసార్లు దాన్ని అన్యాక్రాంతం అంటారు తెలుగులో. అంటే వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ ఉంటారు. కొన్నిటికి రిజిస్ట్రేషన్ లేదు. కొన్నిటికి సర్వే సరిగా లేదు. అందుకని గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఆక్యుపై చేసుకుంటూ ఉంటారనమాట. సో, ఆ కంటెక్స్‌లో అదంతా ఉండకూడదు. సో, ల్యాండ్ ఒకటి. ల్యాండ్ అనేటటువంటిది అదొక అసెట్. ఇప్పుడున్నటువంటి టైంలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ఒక హ్యూజ్ ప్రాబ్లమ్‌గా మారిందండి. ఏ ప్రాజెక్ట్ రావాలన్నా, ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కట్టాలన్నా, దేనికైనా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది. రెండోది డిస్ప్యూట్స్‌కొచ్చేటప్పటికి చాలా డిస్ప్యూట్స్ కోర్ట్‌లో పెండింగ్స్ ఉన్న కేసెస్ కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి. అవునా కాదా అండి? ఆస్ ఆస్తి తగాదాల్లో ల్యాండ్ డిస్ప్యూట్సే మనకి ఎక్కువగా ఉంటాయి. సో, ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేటటువంటివి ఉన్నాయి. మూడోది వెల్‌ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేదలందరికీ ఇల్లు అన్నారు. అవునా? 27,00,000 మందికి భూములిచ్చి ఇల్లులన్నారు. సో, ఇలా వెల్‌ఫేర్‌కి సంబంధించి వెల్‌ఫేర్ ప్రోగ్రామ్స్‌ని ఇంప్లిమెంట్ చేయాలన్నా మనకి క్లారిటీ ఉండాలి. నాలుగోది అసెట్ మానిటరింగ్. ల్యాండ్ అనేది అసెట్. సో, అసెట్స్‌ని మానిటర్ చేసుకోవాలి. దానికంటూ లేటెస్ట్ సర్వే ఉండాలి. ఎన్ని సంవత్సరాల క్రితమో జరిగినటువంటి సర్వే. అందుకని లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీస్, లైడార్ టెక్నాలజీ ఇట్లా లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ల్యాండ్ రికార్డ్స్‌ని డిజిటైజ్ చేయడము. ల్యాండ్ రికార్డ్స్‌ని ఉన్న రికార్డ్స్‌ని ఎంట్రీ చేసుకోవడం కాదిక్కడ. ఓవరాల్‌గా డిజిటల్ సర్వే చేపట్టి డిజిటైజ్ చేయడం. డిజిటల్ టెక్నాలజీస్‌ని ఉపయోగించి డిజిటైజ్డ్ ల్యాండ్ పట్టాలని ప్రొవైడ్ చేయడము. గ్రౌండ్ లెవెల్ సర్వే ఉంటుంది. బట్ ఇంకెవరు కూడా మార్చుకునే దానికి లేకుండా కంప్యూటరీకరణ అంటారు. సో, అది చేపట్టడం కోసం ఒక కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ ఆల్రెడీ మనకి తెలంగాణలో జరుగుతూ ఉంది. కాంట్రోవర్సీ కూడా అవుతూ వస్తుంది. అవునా? ఎల్ఆర్ఎస్ అని ఫండ్స్ తీసేసుకుంటున్నారు. అది ఇది అని చెప్పేసి చాలా కాంట్రోవర్సీ ఉందండి. సో, ఒకసారి ఇక్కడ కూడా మనకి ఏంటి డీటెయిల్స్ ఇంకా కంప్లీట్‌గా మనకి బయటికి రాలేదు కాబట్టి మనం ఇంకా చూడలేదు. బట్ దాని యొక్క పర్పస్ ఏంటి? ఏం చేయబోతున్నారన్నది మాత్రం ఇది. నెక్స్ట్ హెరిటేజ్ సిటీ ట్యాగ్. మనకి వరంగల్‌కి ఎలాగైతే హెరిటేజ్ సిటీ ఇలా వచ్చిందో, హెరిటేజ్ సిటీ ట్యాగ్ ఏదైతే వచ్చిందో, అలాగ మనకి రాజమండ్రి, రాజమహేంద్రవరం అంటాం. సో, దానికి కూడా హెరిటేజ్ సిటీ ట్యాగ్ ఉండాలి. ఎందుకంటే దానికి ఎంతో హిస్టారికల్ కల్చర్ ఉంది. చూడండి చాళుక్య డైనాసిటీ 10th అండ్ 11th సెంచరీస్‌లో ఈ సిటీస్ ఇక్కడ మరి వాళ్ళు రూల్ చేశారు. హిస్టారికల్‌గా ఆ సిటీ ఇంపార్టెంట్ సిటీ అని మనకు తెలుసు. ఆర్కియోలాజికల్‌గా ఎవిడెన్సెస్ అనేటటువంటివి ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఆర్కియోలాజికల్ మాన్యుమెంట్స్ వీటన్నిటిని చూపించి హెరిటేజ్ సిటీ ట్యాగ్ రావాలి అని. ఎందుకండి? వస్తే ఏమవుతది ఇంతకి? రాకపోతే ఏమవుతుంది? ఎందుకని ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా నేను చెప్తున్నానిక్కడ? వెరీ గుడ్. ఫస్ట్ టూరిజం పెరుగుతుందండి.
దీనికి ఒక టూరిజం అనేటటువంటిది పెరగడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. రెండోది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఒస్తాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఒస్తాయి. వాలంటరీగా ఫండ్స్ ఒస్తాయి. సో, ఫండ్స్ అనేటటువంటిది ఇంకొకటి. మూడోది దాన్ని టేక్ కేర్ చేసుకోవడం. అక్కడ ఉండేటటువంటి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో, ఏవైతే హెరిటేజ్ సైట్స్ ఉంటాయో, కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ వాటిని కన్జర్వ్ చేయడము, వాటికి ప్రొటెక్షన్ అనేటటువంటిది కల్పిస్తారు. యెస్. అన్ని కన్జర్వేషన్, ప్రొటెక్షన్ కల్పిస్తారు. లోకల్స్‌కి టూరిజం వల్ల ఎంప్లాయ్‌మెంట్ అనేటటువంటిదొస్తుంది. వెరీ గుడ్. ఎంప్లాయ్‌మెంట్ అనేటటువంటిదొస్తుంది. సో, అక్కడ ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా హెరిటేజ్ సిటీ ట్యాగ్ వస్తే ఏమవుతుంది అన్నదానికి. ఎవరివ్వాలి ఇంతకీ హెరిటేజ్ సిటీ ట్యాగ్? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. అవునా? సో, మనకున్నటువంటి సెంట్రల్ మినిస్ట్రీ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ హెరిటేజ్ సిటీ ట్యాగ్ అనేటటువంటిది కల్పిస్తుందన్నమాట. యెస్. డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో హెరిటేజ్ సిటీ ట్యాగ్ అన్నది కల్పించాలి. నెక్స్ట్ విద్యా కానుక స్కీమ్. విద్యా కానుక స్కీమ్ అంటే ఏంటి? స్కూల్స్ కట్టించాము. స్కూల్స్‌కి పెయింట్స్ ఏపిచ్చాం. నాడు నేడు కింద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసాం. మా స్కూల్‌కెళ్ళే పిల్లలకి కావాల్సినటువంటి బేసిక్ ఫెసిలిటీస్‌ని ఒక కిట్ లాగా తయారు చేసి ఇవ్వడమే విద్యా కానుక స్కీమ్ అన్నమాట. 3 పెయిర్స్ ఆఫ్ యూనిఫార్మ్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, పెయిర్ ఆఫ్ షూస్, సాక్స్, బెల్ట్, స్కూల్ బ్యాగ్ వీటన్నిటిని ప్రొవైడ్ చేయడం అన్నమాట. సో, ఇది కూడా మంచి ఇనిషియేటివ్ అండి. సో, నాకు గుర్తుంది చిన్నప్పుడు ఆహ్, బ్యాగ్ సంచిలాగా ఉండేదన్నమాట. సంచిలాగా వేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం. సో, నోట్ బుక్స్ ఇవి కొనుక్కోవడానికి బాగా ఎక్కువ డబ్బులయ్యేది. అప్పుడు చాలా డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో, ఇది కల్పించడం అనేది నిజంగానే స్టూడెంట్స్‌కి అదొక ఎంకరేజ్‌మెంట్. పిల్లల్ని ఎన్రోల్‌మెంట్ రేట్ పెరుగుతుంది. ఇవన్నీ ఇస్తున్నారు. ఇవి చాలా బర్డెన్ అండి. ప్రైవేట్ స్కూల్‌లో చదివితే నెలకు 1200 ఎంతో కట్టాల్సుంటుంది. ఇప్పుడు ఈవెన్ చిన్న చిన్న స్కూల్స్‌లో కూడా అంత ఫీజెస్ చార్జ్ చేస్తున్నారు. స్కూల్స్‌కి, బుక్స్‌కి చాలా అమౌంటు, ఇలాగ చాలా అమౌంట్ ఖర్చు చేస్తున్నారు పేరెంట్స్. క్వాలిటీ ఏమో పెద్దగా ఉండదు. ప్రైవేట్ స్కూల్స్‌లో మనకి అంత ఖర్చు పెడుతున్నారు. సో, అలా కాకుండా గవర్నమెంట్ స్కూల్స్‌కొచ్చే పిల్లలందరికీ కూడా ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించడం అనేటటువంటిది యెస్. 3000 నర్సరీ బుక్స్. అవునండి. చాలా హ్యూజ్‌గా. ఏంటి నార్మల్ స్కూల్స్ అసలు ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేని స్కూల్స్ కూడా నెలకి 1200 అంటే అసలు ఏ విధంగా కట్టగలరండి నార్మల్ ఫ్యామిలీస్? నెలకి 1200 చిన్న పిల్లలు మూడో క్లాస్, నాలుగో క్లాస్ కంటే. రైట్. సరే. ఈ విధంగా విద్యా కానుక కింద ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఒకటి ఎన్రోల్‌మెంట్ రేషియో. అంటే ఎన్రోల్ అయ్యే వాళ్ళ సంఖ్య పెంచడము గవర్నమెంట్ స్కూల్స్‌లో. రెండోది రిటెన్షన్ రేషియో. రిటెన్షన్ రేషియో అంటే ఏంటి? స్కూల్స్‌లో డ్రాప్ ఔట్ రేషియో తగ్గిపోయి రిటెన్షన్ రేషియో ఎక్కువ ఉండే విధంగా చూడడము. మూడోది క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది కల్పించడము. నాలుగోది వీటన్నిటి నుంచి ఏమవుతుంది? డెమోగ్రఫిక్ డివిడెండ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేటటువంటిది రావడము. సో, ఈ విధంగా విద్యా కానుక స్కీమ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ స్కీమ్‌గా మనం పరిగణించొచ్చు. ఆల్రెడీ ఉన్నాయండి. ఇంతకు ముందు గూడా ఉన్నాయి. మీకు తెలుసో లేదో. బుక్స్ ఇచ్చేవాళ్ళు ఫ్రీగా. స్కూల్స్‌లో చిన్నప్పుడు అప్పుడెప్పుడో ఆహ్, అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు చూసేదాన్ననమాట. స్కూల్ పిల్లలకు గూడా బియ్యం ఇచ్చేవాళ్ళు. సో, నేనప్పుడెప్పుడో ఒకసారి గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళాను మా వాళ్ళు చదువుకుంటుంటే. సో, స్కూల్ పిల్లలకి కూడా బియ్యం ఇచ్చేవాళ్ళు. రేషన్ ఇచ్చేవాళ్ళు. అది ఎందుకిచ్చారో ఏంటో గుర్తులేదిప్పుడు. ఆ ఇన్సిడెంట్ అయితే అలా గుర్తుంది. 2002నా? ఆ! అనుకుంటానండి. సో, ఆ టైంలో నేను చిన్న పిల్లని. నేను థర్డ్ క్లాస్ అంటే 2002కి ముందే. హ్మ్. చాలా ముందే అన్నమాట. పిల్లలకి కూడా రేషన్ ఇచ్చేవాళ్ళు. ఎందుకో గుర్తులేదు. ఆ తర్వాత, ఆ తర్వాత ఇది పిండి బడి అని పెట్టేవాళ్ళండి. ఆ! మిడ్ డే మీల్స్‌కి ముందు బియ్యం ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత మిడ్ డే మీల్స్ అని తీసుకొచ్చి వండిన ఫుడ్ పెడుతున్నారు. బట్ ఇంత ఏమేం సర్టిఫికేట్స్ కావాలి? ఏమేం డాక్యుమెంట్స్ ఇస్తే దీంట్లో అప్లై చేసుకోవచ్చు అన్నటువంటిది. ఇంపార్టెంట్ స్కీమ్. మంచి స్కీమే. కాకపోతే కరప్షన్ లేకుండా ఉంటుంది. కొద్దిగా ఎంత వీలైతే అంత వరకు కరప్షన్స్ తగ్గించి క్వాలిటీతో ఉండేలాగా చూస్తే బావుంటాయి స్కీమ్స్. స్కీమ్స్ అన్నీ మంచివే అండి. ప్లాన్ మంచిదే. ఇంప్లిమెంటేషన్‌లోనే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏపీ టూరిజం పాలిసీ ఇది ఇంకా ఫైనల్‌గా మనకి రాలేదు. సో, అది నెక్స్ట్ క్లాస్‌లో ఒకవేళ కొంచెం డీటెయిల్స్ అవి చూసి చెప్తాను. రైట్. ఇవాళొద్దు రేపు చెప్తానండి దాని గురించి. నెక్స్ట్ ధర్మాధికారి కమిటీ. సో, ఇంతకీ ధర్మాధికారి కమిటీ ఎవరు? ఎవరు అపాయింట్ చేసారు? ఏంటిది ఇంతకీ? ధర్మాధికారి కమిటీ. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టము 2014.
దాని కింద పవర్ యుటిలిటీస్ అంటాము. పవర్ యుటిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ పవర్ యుటిలిటీస్ అనేటటువంటివి ఏం చేయాలి? మరి అక్కడ ఎంప్లాయీస్‌ని ఎలా డివైడ్ చేయాలి? ఎవరు ఎటు సైడ్‌కి రావాలి? ఎంప్లాయీస్ డివిజన్. ఇంతకీ షీలా బిడే కమిటీ దేనికండి? కరెక్ట్‌గా చెప్తూ ఉండండి. షీలా బిడే కమిటీ దేనికి ఇంతకి? అది కూడా ఎంప్లాయీస్ డివిజన్ అన్నట్టుగానే ఉంది. మరి ఆ కమిటీ దేనికి? ఆవిడ దేనికి హెడ్‌గా ఉన్నారు? షీలా బిడే కమిటీ. అదే ఆల్ ఇండియా సర్వీసెస్‌కి సంబంధించినటువంటి డివిజన్‌కి సంబంధించి. హ్మ్. మరి దానికి ఇంకే కమిటీ ఉంది? రైట్. ఇట్లా మనకి కమల్‌నాథన్ కమిటీ, ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇట్లా ఏపీ నేనొకటి చెప్తాను చూడండి. ఈ కమిటీస్ అన్నీ ఒక చోట రాసుకోండండి. మీరు ఎస్సే కానీ, జీఎస్ ఆన్సర్స్ రాస్తారు. సో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద అపాయింట్ చేసిన కమిటీస్ ఫస్ట్ నుంచి శివరామకృష్ణన్ కమిటీ దగ్గర నుంచి అన్ని ఇంపార్టెంట్ కమిటీస్ రాసుకోండి. ఒక్కొక్క దాని కింద 4 పాయింట్స్ ఇంపార్టెంట్‌వి రాసి పెట్టేసుకోండి. ఇక్కడ ధర్మాధికారి కమిటీ వచ్చేటప్పటికి పవర్. సో, పవర్ సెక్టార్‌లో పవర్ యుటిలిటీస్ అంట. వాటిలో మరి ఉండేటటువంటి ఎంప్లాయీస్‌ని ఏ విధంగా డివైడ్ చేయాలి 2 రాష్ట్రాల మధ్య అన్న దానికి సంబంధించి ధర్మాధికారి కమిటీని అపాయింట్ చేశారు. చాలా కన్సల్టేషన్స్ చేపట్టారు. అయినా ఇది అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాని ప్రకారం ఏంటి 613 ఎంప్లాయీస్‌ని ఏపీకి, 502 తెలంగాణకి అలొకేట్ చేశారు. మిగిలిన 42ని వాళ్ళు ఏది చూజ్ చేసుకోలేదు. ఏపీకి వాళ్ళ యొక్క ఆరిజిన్ ఆఫ్ బర్త్‌ని బట్టి అలొకేట్ చేశారు. సో, మరి వీళ్ళేమన్నారు? పవర్ యుటిలిటీస్‌కి సంబంధించి ఇదిగో మాకు ఈ విధంగా ఇది నచ్చలేదు. యూనిలేటరల్‌గా మీరెలా అలాట్ చేస్తారు? తెలంగాణ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకని? ఇప్పుడు నా చాయిస్ తెలంగాణ అనుకోండి. నాకిక్కడే ఇవ్వాలి గదా! సో, నా చాయిస్‌ని పరిగణించకుండా మీరు ఏపీకి వెళ్ళిపో అని మీరెలా ఇస్తారు? అది ఇప్పుడు గొడవ. సో, యూనిలేటరల్‌గా డెసిషన్స్ తీసుకుంటుంది అని చెప్పేసి. సో, ఇది ఎందుకు తెచ్చానంటే అండి, కమిటీస్ అన్నీ లిస్ట్ చేసుకోండి అని చెప్పడం కోసం ఇది తెచ్చాను. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద తీసుకొనొచ్చినటువంటి ఇంపార్టెంట్ కమిటీస్ ఏవేవైతే ఉన్నాయో అన్నీ నీట్‌గా ఒక లిస్ట్ ఔట్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుంది. ఎక్కడైనా మీరు వాడుకోవచ్చు. మరి ఇవాల్టి లాస్ట్ టాపిక్ ఇండస్ట్రియల్ పాలిసీ 2023 దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్ అనేటటువంటిది ఇది అనౌన్స్ చేయడం జరిగింది. 2023 వరకు ఉంటుంది. మరి దీంట్లో ఏ సెక్టార్స్ మీద థ్రస్ట్ ఏరియాస్ అంటారు. ఈవి ఫోకస్ ఏరియాస్. మరి ఇండస్ట్రీస్‌లో ఈ ఇండస్ట్రీస్‌కి ఎక్కువ ఫోకస్ ఇస్తాము అన్నట్టుగా చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, టాయ్స్, టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ వెరీ ఇంపార్టెంట్. టెక్స్టైల్స్ ఇండస్ట్రీ, ఫుట్‌వేర్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ వెరీ ఇంపార్టెంట్. పెట్రోకెమికల్ ఇండస్ట్రీ తెలుసు కదా! మన కాకినాడ, విశాఖపట్నం ఇవన్నీ. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ రత్నగర్భ ముందే మన ఏపీ. నెక్స్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈస్ట్ గోదావరి ఇక్కడ వీటిని తీసుకొని రావాలి అన్నటువంటిది ఐడియా అన్నమాట. సో, ఈ విధంగా 10 థ్రస్ట్ ఏరియాస్‌ని సెలెక్ట్ చేసుకొని వీటిలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఇంకా ఎంకరేజ్ చేసేందుకన్నమాట. సరే. దాంట్లో అసలు ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి పాలిసీ? ఎకానమీ చదివేటప్పుడు కూడా చెప్పానండి. ఏపీ ఎకానమీ చదివేటప్పుడు కూడా చెప్పాను. ఈ పాలిసీకి సంబంధించి కంపల్సరీగా క్వెషన్ అడుగుతారు. ఏపీ ఎకానమీలో. సో, జాగ్రత్తగా ఇవే పాయింట్స్ చదివి నీట్‌గా గుర్తుపెట్టుకోండి. చూడాలి. న్యూ పాలిసీ ప్రకారం ఏపీ గవర్నమెంట్ 30 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్‌ని, 2 స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీస్‌ని సెటప్ చేస్తుంది. ఎందుకని? ఇండస్ట్రియలైజేషన్ అవ్వాలి. ఇండస్ట్రీస్ ఉండాలి అంటే వాటికి కావాల్సిన స్కిల్డ్ లేబర్ ఉండాలి గాబట్టి. రైట్? సో, ఆ స్కిల్డ్ లేబర్ ఏంటి అన్నది దాన్ని తీసుకొని రావడం కోసం వీటిని తీసుకొనొస్తాము అన్నారు. కటింగ్ ఎడ్జ్ అనలిటిక్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐఓటీ ఇలా టెక్నాలజీని బేస్ చేసుకొని బాగా గమనించండి. ఇది రెండో పాయింట్ కిందకి రావాలి. టెక్నాలజీని యుటిలైజ్ చేసుకొని మరి ఇండస్ట్రీస్ మీరు 4థ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని పేరు విన్నారా అండి? 4వ పారిశ్రామిక విప్లవము. విన్నారా? 4థ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాన్ని ఇంక్లూడ్ చేశారండి. ఇండైరెక్ట్‌గా రాసారు. డైరెక్ట్‌గా గూడా ఉంది. బట్ మేజర్‌లీ ఇప్పుడున్న కొత్త ఇండస్ట్రియలైజేషన్ మొత్తం ఐసీటీ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ వీటిని ప్రైమరీగా బేస్ చేసుకొని ఉండడం వల్ల 4థ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. 4థ్ ఐఆర్‌ని ఎంకరేజ్ చేసేలాగా. డిజిటల్ లేబర్, డిజిటల్ లేబర్ గమనించండి. డిజిటల్ లేబర్ ఐసీటీ టెక్నాలజీని వాడడం తెలియాలి. సో, అలాంటి డిజిటల్ లేబర్‌ని తీసుకొని రావాలి. హోలిస్టిక్ డెవలప్‌మెంట్ ఇండస్ట్రియల్, కమర్షియల్, ఎకనామిక్ యాక్టివిటీస్‌ని ప్రమోట్ చేసేలాగా హోలిస్టిక్ డెవలప్‌మెంట్‌ని తీసుకొని రావాలి. నెక్స్ట్ హ్యాండ్ హోల్డింగ్ ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో
వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయడం జరుగుతుంది. ఒక పోర్టల్ తీసుకొనొచ్చారు. వన్ స్టాప్ పోర్టల్ అన్నమాట. మనం ఇందాక ఒక సింగిల్ విండో సిస్టమ్ ఉండడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకున్నాం. అవునా కాదా? అలాగే ఇండస్ట్రీస్‌కి సంబంధించి కొత్తగా పెట్టబోయే వాటిని ఈ పాలిసీ కింద వైఎస్ఆర్ ఏపీ 1 అనేటటువంటి పోర్టల్. ఆ పోర్టల్‌ని తీసుకొనొచ్చారు. ఇదిగోండి 100% స్టాంప్ డ్యూటీని రీయింబర్స్ చేస్తాము అని చెప్పడం జరిగింది. నెట్ జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని చెప్పారు. మీడియం, లార్జ్, మెగా ఇండస్ట్రీస్‌కి సంబంధించి నెట్ జీఎస్టీని 5 సంవత్సరాల వరకు రీయింబర్స్ చేస్తాము. ఎస్సీ, ఎస్టీ, బీటీ అండ్ బీసీ ఈ కమ్యూనిటీస్‌కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌కి సెపరేట్ ఇన్సెంటివ్స్ ఇస్తాము. రైట్ గమనించాలి. విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఈ కమ్యూనిటీస్‌కి సంబంధించిన వాళ్ళకి సెపరేట్ ఇన్సెంటివ్స్ ఇస్తాము అని చెప్పడం జరిగిందనమాట. ఇవి మేజర్ ప్రొవిజన్స్. నేను దీనికి సంబంధించి ఒక సెపరేట్ వీడియో కూడా యూట్యూబ్‌లో చేసున్నాను. ఏపీ ఇండస్ట్రియల్ పాలిసీ అని టైప్ చేసి చూడండి. మీకది కనిపిస్తుంది. మరి ఇది ఇండస్ట్రియల్ పాలిసీకి సంబంధించినటువంటి జిస్ట్ అన్నమాట. కంపల్సరీగా చూసుకోండి. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్నారు. దాని ఇంపార్టెన్స్ ఏంటి అని అడగొచ్చు. ఒకసారి ఇవాళ ఏమేం టాపిక్స్ చదువుకున్నామో క్విక్‌గా ఒకసారి రివిజన్ చేసేద్దామా? ఫస్ట్‌ది బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలీజ్ చేస్తుంది. దీనికి సంబంధించి అసలు ఎందుకు ఏపీ స్టేట్‌కి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది? ఇంగ్లీష్ మీడియం స్కూల్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దానికి సంబంధించిన అడ్వాంటేజెస్, కన్‌స్ట్రెయింట్స్ ఏంటి అని చూసాము. వే ఫార్వర్డ్ ఏంటో చూసాము. హైయర్ జ్యుడిషియరీతో ఉన్న ఇష్యూస్ ఏంటి అని చూసాము. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి మెజర్స్ తీసుకుంటారు? ప్రీ అండ్ పోస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మెజర్స్. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి సంబంధించి కార్పొరేషన్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తాం సెపరేట్‌గా వీటి కోసం అని అనుకున్నాము. నెక్స్ట్ ఏపీ కాంప్రిహెన్సివ్ ల్యాండ్ సర్వే ప్రాజెక్ట్ ఎందుకు చేయాలి? దాని నీడ్ ఏంటి అని చదువుకున్నాము. హెరిటేజ్ సిటీ ట్యాగ్ అనేటటువంటిది రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి. సో, దీనికి రావడానికి ప్రయత్నిస్తుంది. అన్ని ఎవిడెన్సెస్ అన్నీ సబ్మిట్ చేశారనుకున్నాము. విద్యా కానుక ఈ స్కీమ్ కింద ఇంటిగ్రేటెడ్ కిట్స్‌ని స్కూల్ చిల్డ్రన్‌కి ఇవ్వడము. నెక్స్ట్ ఏపీ టూరిజం పాలిసీ అది తర్వాత చూద్దాం. ధర్మాధికారి కమిటీ పవర్ సెక్టార్‌కి సంబంధించిన ఎంప్లాయీస్ డివిజన్‌లో మరి ధర్మాధికారి కమిటీ రికమెండేషన్స్ ఇచ్చారు. దాన్ని ప్రస్తుతానికి ఇంకా పెండింగ్‌లో ఉంది ఆ రికమెండేషన్స్. ఫైనల్‌గా ఇండస్ట్రియల్ పాలిసీ 2020-23 దీంట్లో ఏపీ ఇప్పుడు ప్రిడామినెంట్‌లీ ఏ సెక్టార్ మీద డిపెండ్ అయ్యి ఉందండి? ఏపీ ప్రిడామినెంట్‌లీ 34% జీఎస్‌డీపీ అగ్రికల్చర్ నుంచే వస్తుంది. 55% మంది ఎంప్లాయ్‌మెంట్ అనేది అగ్రికల్చర్ మీదే అయ్యున్నారు. అంటే ప్రిడామినెంట్‌లీ అగ్రికల్చరల్ బేస్డ్ స్టేట్ మనది. ఏది రీఆర్గనైజేషన్ తర్వాత. సో, దాంట్లో ఇండస్ట్రీస్‌ని మరి ఎంకరేజ్ చేయాలి. ఇండస్ట్రీస్ అంటేనే జాబ్స్ ఒస్తాయి. సో, ఎంప్లాయ్‌మెంట్ అనేది ప్రమోట్ చేయాలి అంటే ఇండస్ట్రీస్‌ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఈ ఇండస్ట్రియల్ పాలిసీ 2020-23ని తీసుకొచ్చారు. మీరు గమనించాలి. ఇంతకుముందు 5 ఇయర్స్ వరకు ఉండేదండి. ఏదన్నా ఒక పాలిసీ తీసుకొనొస్తే 5 ఇయర్స్‌కి జనరల్‌గా. కానీ ఈసారి 3 ఇయర్స్ షార్ట్ టర్మ్. ఆ తర్వాత మళ్ళీ రివైజన్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న ఉద్దేశ్యంతో తీసుకొచ్చారు. 10 థ్రస్ట్ ఏరియాస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏంటి? మరి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? ఇవి ఇవాళ నేర్చుకున్న 10 టాపిక్స్ అండి. మళ్ళీ రేపు ఇంకొక 10 టాపిక్స్ చదువుదాం. రేపు 4థ్ సెషన్. ఎల్లుండి ఫైనల్‌గా 5థ్ సెషన్ అన్నమాట. ఈ పీడీఎఫ్‌ని మీకు ఈ సెషన్ కంప్లీట్ అయిపోతుంది గదండీ! కంప్లీట్ అయిపోయిన 1 అవర్‌కి వీడియో మొత్తం మళ్ళీ మీకు పోర్టల్‌లో అప్‌లోడ్ అవుతుంది. ఏది అన్‌అకాడమీలో. ఆర్ మీరిప్పుడే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనుకుంటాను. డౌన్‌లోడ్ పీడీఎఫ్ అని వీడియో కింద ఒక ఆప్షన్ ఉంటుంది. వీడియో కింద డౌన్‌లోడ్ పీడీఎఫ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంతో నేను రాసింది పీడీఎఫ్ విత్ అనోటేషన్, వితౌట్ అనోటేషన్ అని ఉంటుంది. విత్ అనోటేషన్ తీసుకోండి. అంటే నేను రాసిన వర్డ్స్ అవి కూడా మీకు కనిపిస్తాయి కాబట్టి. రైట్ ఇది ఇవాల్టికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. మళ్ళీ రేపు 5:30 కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్. మరి అందరికీ హ్యాపీ దసరా. రేపు మాట్లాడదామండి. రైట్? ఏదైనా ఉంటే మీరు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. లేదా మెయిల్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ వెరీ మచ్. బై.